మే 17వ తారీఖు యూరోప్ ట్రిప్ తన కూతుళ్ళ దగ్గరికి లండన్ వద్దకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ రీచ్ అయ్యారు. సరిగ్గా ఎగ్జిట్ పోల్స్ వచ్చే రోజు ముఖ్యమైన మెయిన్ ఫలితాలు రావడానికి 3 రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారు. 2 రోజుల క్రితం అమెరికా నుంచి చంద్రబాబు నాయుడు కూడా వచ్చారు. సో ఇక రాజకీయం వేడి అనేది అందుకోబోతుంది. ఈరోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. మన ఛానల్లో కూడా ఎక్స్క్లూజివ్గా మనం న్యూస్ ఇస్తాం, చూడండి. సో ఈ ఎగ్జిట్ పోల్స్ విషయంలో అందరూ కూడా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఈ టైంలో ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలని ఇరకాటంలో పెడుతున్నారు, ఓ రకంగా వణుకు తెప్పిస్తున్నారు వాళ్ళకి అంటూ వైసీపీ సపోర్టివ్ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఆ మీడియా కానీ చెప్తున్నాయి. వైసీపీకి సంబంధించిన వాళ్ళ వెర్షన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వెర్షన్ ఎల్లో మీడియా, ఎవరైతే టీడీపీ సపోర్టివ్ మీడియా ఉంటారో వాళ్ళు 24 గంటలు జగన్మోహన్ రెడ్డి యూఎస్ వెళ్ళిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా జగన్ ఎక్కడికో వెళ్ళిపోయారు, జగన్ ఏదో చేసేసారు, జగన్ ఏదో కుంభకోణం చేస్తున్నారు, మళ్ళీ అసలు ఇండియా రారు, ఓడిపోతారని తెలిసే పారిపోయారు, ఇట్లా రకరకాల వ్యాఖ్యలు. నిజంగానే ఆయన మీద సిబిఐ కేసులోనే, సో ఖచ్చితంగా బెయిల్ తీసుకుని వెళ్ళాలి, పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి కోర్టుది. ఎన్నోసార్లు అట్లాగే జరిగింది. అయితే ఈ పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ మీడియా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇండియాలో అడుగు పెట్టరు, అటు నుంచి అటే పారిపోతారు అనేటువంటి ఒక ప్రోపగాండాని సృష్టించింది. ఇంకో పక్క వైసీపీ మీడియా కూడా దీన్ని చూసిన తర్వాత వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళారు కదా మరి పర్మిషన్ తీసుకుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో కోర్టులో, మరి ఆయన కూడా రారు అంటూ వీళ్ళ ప్రోపగాండా, ఇద్దరికి సిగ్గులేదు కాబట్టి. సో ఈ ప్రోపగాండాని తుంచేశారు కదా ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చి, మరి దీని గురించి మీరు ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ వాళ్ళు, టీడీపీకి సపోర్టివ్గా ఉండే మీడియా అని ఒకటి. రెండోది ఏంటంటే, క్యాడర్ అంతా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ తర్వాత, ఇండియాలోకి ఆయన ఇచ్చినటువంటి ఎంట్రీ తర్వాత ఎలక్షన్ కమిషన్ని కలవాలి, ఆయన వీలైనంత త్వరగా ఆయన ఎలక్షన్ కమిషన్ని కలవాలి అని కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ, ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా తమకి వ్యతిరేకంగా జరుగుతున్నాయి, తమకు అనుకూలంగా లేవు, తమను ఇబ్బంది పెడుతున్నారు ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కానీ అని చాలా ప్రాంతాల్లో వైసీపీ యొక్క అభిమానులు బాధపడుతున్నారు, కంగారు పడుతున్నారు. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వీలైనంత త్వరగా ఎలక్షన్ కమిషన్ని కలవాలని ఒక వినతి పత్రం అనండి, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి చెప్పడం వేరు, ఇన్నాళ్ళు వేరే మంత్రులు, మాజీ మంత్రులు చెప్పడం వేరు కదా. సో ఇప్పుడు జగన్ ఎంట్రీ ఇవ్వటమే, ఇవాళ రేపు ఎలక్షన్ కమిషన్ని కలిసి ఏపీలో జరుగుతున్నటువంటి దారుణాలు, వైసీపీ పార్టీని టీడీపీ వాళ్ళు ట్రీట్ చేస్తున్నటువంటి విధానం పల్లెటూరులో చాలా దారుణంగా ఉంది. అట్లాగే టీడీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో చాలా దారుణంగా ట్రీట్ చేస్తున్నారు. సో ఈ రెండింటి మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది, జగన్ అయినా చంద్రబాబు అయినా. వాళ్ళ విదేశీ పర్యటనలు అవి పూర్తయ్యాయి కాబట్టి. సో ఎలక్షన్ రోజు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి వైలెన్స్ లేకుండా చాలా జాగ్రత్తగా థింగ్స్ నడిచేలాగా జగన్మోహన్ రెడ్డి ముందుగానే ఎలక్షన్ కమిషన్ వద్ద తమదైన శైలిలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆయన వీళ్ళంత త్వరగా ఎలక్షన్ కమిషన్ కలవాలని వైసీపీ యొక్క శ్రేణులు కోరుతున్నాయి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎగ్జిట్ పోల్స్ ఈరోజు సాయంత్రం రాబోతున్నాయి కాబట్టి వాళ్ళు చెప్పడం కంటే ముందు మీరు చెప్పండి, వైసీపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, టీడీపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి మీరు అనుకుంటున్నారు, కామెంట్ చేయండి.